అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశిలో పుట్టిన వారికి ఏప్రిల్ 15, 16, 17, 18 తేదీల్లో వీరికి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మరియు ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో లైఫ్ గైడెన్స్ కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. జీవితంలో అందరూ నిజమైన వారు కాదు అనే విషయాన్ని చాలా మందికి ఆలస్యంగా అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో ఇది చాలా పెద్ద నిజం. మనం ఎవరినైనా మన వాళ్ళు అని నమ్మి మనసు మొత్తం వాళ్ళ మీద పెట్టేస్తాం. కానీ టైం మారినప్పుడు వాళ్ళ అసలు స్వభావం బయటపడుతుంది. మనతో నవ్వుతూ మాట్లాడే వాళ్ళు కూడా మన వెనకాల వేరేలా మాట్లాడే పరిస్థితులు చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా మన దగ్గర డబ్బు అవసరం ఉన్నప్పుడు చాలా మంది దగ్గరకు వస్తారు. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్గా దూరం అవుతారు. ఈ పరిస్థితుల్లో మనసు చాలా హర్ట్ అవుతుంది. కానీ ఇది నిజమైన లైఫ్ లెసన్ అని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని బ్లైండ్గా నమ్మడం కంటే వారి యాక్షన్ని గమనించడం చాలా ఇంపార్టెంట్. మాటలు చాలా సులభం, కానీ నిజమైన వ్యక్తిత్వం వారి పనుల్లో కనిపిస్తుంది. ఎవరు మన కోసం టైం ఇస్తారు, ఎవరు మన పరిస్థితిని అర్థం చేసుకుంటారు, ఎవరు మన వెనకాల కూడా మన గురించి మంచిగా మాట్లాడతారు అనే విషయాలు స్లోగా అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరినైనా మన దగ్గరికి అనుమతించే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి మనసు పెట్టే మోసం అయితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కాబట్టి అందరూ మంచివాళ్లే అనుకునే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఎవరు నిజంగా మన వాళ్ళు, ఎవరు అవసరం కోసం దగ్గర అవుతున్నారు అనేది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇలా అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో అవసరం లేకుండా వచ్చే బాధలు, మోసాలు చాలా వరకు తగ్గిపోతాయి. మరియు మనసు కూల్గా ఉండగలుగుతుంది. నమ్మకం పెట్టుకోవడం ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఈ రోజుల్లో చాలా కీలకం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటకు కనిపించేలా ఉండరు. చాలామంది మాటల్లో చాలా మంచిగా కనిపిస్తారు, కానీ వారి అసలు ఉద్దేశం వేరే ఉంటుంది. మనం ఎవరి మీదైనా వెంటనే నమ్మకం పెడితే ఆ నమ్మకమే తర్వాత మనకి పెద్ద బాధగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకు కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో లేదా మనకు చాలా స్వీట్గా బిహేవ్ చేసే వాళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు మన ట్రస్ట్ను యూస్ చేసుకొని మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బు కోసం, స్వార్థం కోసం చాలామంది ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మన పర్సనల్ విషయాలు, ప్లాన్స్, సీక్రెట్స్ ఎవరికైనా చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎవరి మాటలు విని వెంటనే డిసిషన్ తీసుకోవడం కంటే వారి యాక్షన్ను అబ్జర్వ్ చేయడం చాలా మంచిది. ఒక వ్యక్తి నిజంగా మన కోసం ఉంటే వారు టైంతో ప్రూవ్ చేస్తారు, కానీ ఫేక్ పీపుల్ చాలా త్వరగా బయటపడిపోతారు. అందుకే త్వరగా అట్రాక్ట్ అవ్వడం, త్వరగా ట్రస్ట్ చేయడం ఇవి తగ్గించుకోవాలి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అబ్జర్వ్ చేస్తే మనకు నిజమైన వాళ్ళు ఎవరో, నటించే వాళ్ళు ఎవరో సులభంగా అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల మనం అవసరం లేని వాటికి బాధపడడం, మోసపోవడం చాలా వరకు తగ్గించుకోవచ్చు. మరియు మన డిసిషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. చివరికి మనసు కూల్గా ఉండాలంటే బ్లైండ్ ట్రస్ట్ కాకుండా స్మార్ట్ ట్రస్ట్ నేర్చుకోవడం అవసరం. డబ్బు ఉన్నప్పుడు మాత్రమే విలువ పెరుగుతుంది అనే విషయం ఈ రోజుల్లో చాలా కఠినమైన నిజం. మనం ఎంత మంచి వాళ్ళైనా, ఎంత హృదయపూర్వకంగా ఉంటేనో చాలా మందికి మన విలువ డబ్బుతోనే కొలుస్తారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. మనతో మాట్లాడే విధానం, మనల్ని గౌరవించే విధానం కూడా పెరుగుతుంది. కానీ అదే పరిస్థితి మారి మన దగ్గర డబ్బు తగ్గినప్పుడు లేదా మనం కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది సైలెంట్గా దూరం అవుతారు. ఇది చూసినప్పుడు మనసు చాలా బాధపడుతుంది, కానీ ఇదే రియాలిటీ అని అర్థం చేసుకోవాలి. రిలేషన్షిప్స్ కూడా ఈ రోజుల్లో డబ్బు మీదే ఆధారపడి ఉంటున్నాయి.
అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరవ్వడం, పని అయిపోయిన తర్వాత కనపడకపోవడం ఇవి చాలా కామన్ అయిపోయాయి. అందుకే మనం డబ్బును తప్పుగా చూడకూడదు. అది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవాలి. కానీ అదే సమయంలో డబ్బు కోసం మన విలువలను, మనసును కోల్పోవద్దు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనతో ఉండే వాళ్ళను కాకుండా, మన దగ్గర ఏమీ లేకపోయినా మనతో నిలబడే వాళ్ళను గుర్తించాలి. వాళ్ళే నిజమైన వాళ్ళు. మిగతా వాళ్ళు పరిస్థితుల ప్రకారం మారేవాళ్ళు మాత్రమే. కాబట్టి డబ్బు మన జీవితంలో అవసరం. కానీ అది మన విలువలను డిఫైన్ చేయకుండా మనమే మన విలువలను కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితం బ్యాలెన్స్‌గా ఉంటుంది. మరియు మనసు కూల్‌గా ఉండగలుగుతుంది. మనసు బలంగా ఉండాలి అనే విషయం జీవితంలో చాలా పెద్ద స్ట్రెంగ్త్. ఎందుకంటే బయట ప్రపంచం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. కొన్నిసార్లు మనం నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. మనం ఆశించిన వాళ్ళు దూరం అవుతారు. మన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వెంటనే బ్రేక్ అయిపోతారు. కానీ నిజంగా ఎదగాలంటే మనసు కూల్‌గా ఉంచుకొని స్ట్రాంగ్‌గా ఉండడం నేర్చుకోవాలి. ఎవరో ఒకరు మనల్ని హర్ట్ చేసినప్పుడు మన విలువలను తగ్గించుకోవడం లేదా మన మీద మనం డౌట్ పెట్టుకోవడం అవసరం లేదు. అది వారి స్వభావం, కానీ మన విలువలను కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సిచ్యువేషన్‌లో ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వడం కంటే కొంచెం స్లోగా ఆలోచించడం, పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్‌ను అవాయిడ్ చేస్తారు. వాటిని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ తీసుకొని తమ మైండ్‌ని కోల్పోతున్నారు. కానీ నిజంగా స్మార్ట్‌గా ఉండేవాళ్ళు తమ ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటారు. అవసరం లేని విషయాలపై ఎనర్జీ వేస్ట్ చేయరు. మనకు బాధ కలిగించే వాళ్ళను దూరంగా ఉంచుకోవడం కూడా ఒక స్ట్రెంగ్త్. అలాగే మన లక్ష్యాల మీద ఫోకస్ పెట్టడం, మన గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేయడము మనసును స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఎవరి వల్లనైనా మనం డౌన్ అవ్వకుండా మనకు మనమే సపోర్ట్‌గా ఉండడం చాలా అవసరం. చివరికి బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనసు కూల్‌గా, స్టడీగా ఉండగలిగితే మనం ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతాం. ప్రతి సమస్య ఒక లెసన్ అనే విషయం మనం నిజంగా అర్థం చేసుకున్నప్పుడు జీవితం మీద మన దృష్టి పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ అదే పరిస్థితిని ఒక అవకాశంగా చూస్తే అది మనకు చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఈ రోజుల్లో చాలామంది చిన్న సమస్యలకే డౌన్ అయిపోతారు. ఆలోచించకుండా నెగిటివ్‌గా ఫీల్ అయిపోతారు. కానీ ప్రతి కష్టం వెనుక ఒక లెసన్ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరో మనల్ని మోసం చేసినా అది మనకు మనసుల్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పుతుంది. డబ్బు విషయంలో నష్టపోయినా అది మనకి ఫ్యూచర్‌లో ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తుంది. మన ప్లాన్ ఫెయిల్ అయినా అది మన అప్రోచ్‌లో ఏమి తప్పు జరిగిందో చూపిస్తుంది. అంటే ప్రతి సమస్య మనల్ని బ్రేక్ చేయడానికి కాదు, మనల్ని స్ట్రాంగ్‌గా చేయడానికి వస్తుంది. కానీ ఈ విషయం మనకు అర్థం చేసుకోకపోతే ఇది సమస్య మళ్ళీ మళ్ళీ మన జీవితంలో వస్తూనే ఉంటుంది. అందుకే ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ సిచ్యువేషన్ నన్ను ఏం నేర్పిస్తుంది అని మనం అడిగితే మనకు చాలా క్లారిటీ వస్తుంది. ఇలా ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ను ఒక లెసన్‌గా తీసుకుంటే మన డెసిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మన తప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు, సంబంధాలు, నమ్మకం వంటి విషయాల్లో చాలామంది మోసపోతున్నారు. కానీ ఒకసారి లెసన్ నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ అదే తప్పు చేయరు. కాబట్టి సమస్యల్ని శాపంగా కాకుండా మన ఫ్యూచర్‌ని బెటర్‌గా చేసే ఇలాంటి మార్గాలు చూడడం నేర్చుకుంటే మన జీవితం స్లోగా కానీ స్ట్రాంగ్‌గా మారుతుంది. మరియు మనసు కూడా కూల్‌గా, స్థిరంగా ఉంటుంది. సైలెంట్‌గా ఎదగడం నేర్చుకోండి అనే విషయం ఈ రోజుల్లో చాలా పవర్‌ఫుల్ స్ట్రాటజీ. ఎందుకంటే మన ప్లాన్స్, మన లక్ష్యాలు, మన ఎదుగుదల గురించి అందరికీ చెప్పడం అనేది చాలా సార్లు మనకి కష్టంగా మారుతుంది. మొదట్లో మనం ఎవరికైనా మన ఐడియాస్ చెప్పినప్పుడు వారు మనకు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తారు.
కానీ నిజంగా చూస్తే అందరూ మన జీవితాన్ని, మన విజయాన్ని చూడాలని కోరుకోరు. అందరూ మన ప్రోగ్రెస్‌ను చూసి అసూయపడతారు. ఇంకొందరు మన ప్లాన్‌ని యూజ్ చేసుకొని మనకంటే ముందు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ రోజుల్లో ఎక్కువగా మాట్లాడడం కంటే పని మీద ఫోకస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయబోతున్నామో చెప్పడం కంటే చేశాక రిజల్ట్ చూపించడం చాలా పవర్‌ఫుల్. ఇది మనకు అన్‌ఈజీగా వచ్చే నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అలాగే మన గోల్స్‌పై కాన్సంట్రేషన్స్ కూడా పెరుగుతుంది. చాలామంది తమ ప్లాన్స్‌ని ముందుగానే చెప్పి తర్వాత అవి జరగకపోతే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కానీ సైలెంట్‌గా వర్క్ చేస్తే వాళ్ళు అలా కాకుండా స్టడీగా ముందుకు వెళతారు. ఈ రోజుల్లో డబ్బు, సక్సెస్, గ్రోత్ చూసి చాలామంది యాటిట్యూడ్ మార్చేస్తారు. కాబట్టి మన జర్నీని అందరికీ ఒపీనియన్ చేయడం అవసరం లేదు. మనకు నిజంగా దగ్గర వాళ్ళు, మన గ్రోత్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే మన సర్కిల్‌లో ఉండాలి. మిగతా వాళ్లకు మన గురించి ఎక్కువగా తెలియాల్సిన అవసరం లేదు. ఇలా సైలెంట్‌గా ఎదిగితే మన మీద ప్రెజర్ కూడా తగ్గుతుంది. డిస్ట్రాక్షన్స్ కూడా తగ్గుతాయి. చివరికి మన సక్సెస్ మాట్లాడుతుంది, కానీ మనం కాదు. అది నిజమైన గ్రోత్ అని అర్థం చేసుకోవాలి. ఫేక్ రిలేషన్‌షిప్స్‌ను గుర్తించండి అనే విషయం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే బయటకి కనిపించే ప్రతి సంబంధం నిజమైనది కాదు. చాలామంది మనసుతో దగ్గరగా ఉంటారు, కానీ వారి దగ్గర అసలు ఫీలింగ్ కంటే అవసరం ఎక్కువగా ఉంటుంది. మొదట్లో వాళ్ళు చాలా కేర్‌గా చూపిస్తారు, మనతో ఎక్కువగా మాట్లాడతారు, మనకు సపోర్ట్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ టైం గడిచే కొద్దీ వారి అసలు స్వభావం బయటపడుతుంది. ముఖ్యంగా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు లేదా మన దగ్గర నుంచి ఏదైనా ప్రయోజనం ఉన్నప్పుడు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు. కానీ అదే ప్రయోజనం లేకపోతే సైలెంట్‌గా దూరం అవుతారు. ఇది గుర్తించగలిగితే చాలామంది అనవసరంగా బాధపడడం తగ్గిస్తారు. అందుకే ఒక వ్యక్తి నిజంగా మన కోసం ఉన్నాడా లేదా తన అవసరం కోసం మాత్రమే ఉన్నాడా అనే విషయం అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరు మన బ్యాడ్ టైంలో కూడా మనతో ఉంటారు, ఎవరు మన సిచ్యువేషన్ని అర్థం చేసుకొని సపోర్ట్ ఇస్తారు అనేది చాలా క్లియర్‌గా చూపిస్తారు వాళ్ళ అసలు విలువను. అలాగే కొందరు మన ముందే మంచి మాటలు మాట్లాడి మన వెనకాల వేరేలా మాట్లాడతారు. ఇది కూడా ఒక క్లియర్ సైన్. కాబట్టి ఎవరి మాటలను విని వెంటనే నమ్మకం, వారి బిహేవియర్‌ను స్లోగా గమనించండి. 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఫేక్ రిలేషన్‌షిప్స్ మన టైంలో ఎనర్జీ మాత్రమే కాదు, మన మనసును కూడా డ్రైన్ చేస్తాయి. మన గ్రోత్‌ని కూడా స్లో చేస్తాయి. కానీ నిజమైన వాళ్ళను గుర్తించి వారితోనే క్లోజ్‌గా ఉంటే మన జీవితం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అన్నెసెసరీ డ్రామా తగ్గిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు అని కూడా కాకుండా సరైన వాళ్ళు ఉన్నారా లేదా అనే దానిపై ఫోకస్ పెట్టండి. సమయం చాలా విలువైనది అనే విషయం మనం నిజంగా అర్థం చేసుకుంటే మన జీవితమే మారిపోతుంది. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. ఈ రోజుల్లో చాలా మంది తమ సమయమును అవసరం లేని వాళ్ళ మీద, ఉపయోగం లేని విషయాల మీద వృధా చేస్తున్నారు. ఎవరో మనకు వాల్యూ ఇవ్వకపోయినా, మనతో సరిగ్గా ఉండకపోయినా వాళ్ళ వెనకాల తిరుగుతూ మన ఇంపార్టెంట్ సమయమును కోల్పోతున్నారు. ఇది చివరికి మనకే నష్టం అవుతుంది. అందుకే ఎవరికైనా సమయం ఇవ్వడానికి ముందు 1-2 సార్లు ఆలోచించండి. వాళ్ళు నిజంగా మనకు వాల్యూ ఇస్తున్నారా లేదని చూసుకోవాలి. అలాగే మన గోల్స్, మన గ్రోత్, మన ఫ్యూచర్ మీద కూడా ఫోకస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. స్మార్ట్‌గా ఉండేవాళ్ళు తమ టైంను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుంటారు. వాళ్ళు తమ డేను ప్లాన్ చేసుకుంటారు. ఏది ముఖ్యమో దానికే ఇంపార్టెంట్ ఇస్తారు. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి కూడా టైం చాలా కీలకం. కాబట్టి దాన్ని ఎక్కడ వాడుతున్నామో మనమే కంట్రోల్ చేయాలి. మన సమయమును రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళతోనే ఉండాలి. ఎవరైతే ఇస్తారో వాళ్ళతోనే ఉండాలి. మన విలువను అర్థం చేసుకునే వాళ్ళకి టైం ఇవ్వాలి. మన టైంను కాపాడుకుంటే మన జీవితం స్లోగా కానీ స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోండి అనే విషయం జీవితంలో చాలా
ముఖ్యంగా అందరూ చెప్పే విషయం. ఎందుకంటే మన విలువను మనమే కాపాడుకోకపోతే ఎవరు కాపాడరు. ఈ రోజుల్లో చాలా మంది ఇతరుల కోసం, సంబంధాల కోసం లేదా అవసరాల కోసం తమ సెల్ఫ్ రెస్పెక్ట్‌ను కాంప్రమైజ్ చేస్తున్నారు. కానీ ఇది చివరికి మనకే నష్టం చేస్తుంది. ఎవరో మనతో సరిగ్గా బిహేవ్ చేయకపోయినా, మనను తగ్గించి మాట్లాడినా, మన వాల్యూని గుర్తించకపోయినా అక్కడే స్టాప్ చెప్పాలి. ఎందుకంటే ఒకసారి మనం మనల్ని తక్కువగా చూపించుకుంటే ఎదుటి వాళ్ళు అదే విధంగా మనతో కొనసాగిస్తారు. రెస్పెక్ట్ అనేది అడిగితే కాదు, అది ఎర్న్ చేస్తే. కానీ అదే సమయంలో మనం అలో చేయకపోతే ఎవరు మనపై డామినేట్ చేయలేరు. ఈ రోజుల్లో డబ్బు, పవర్, స్టేటస్ ఉన్న వాళ్ళు చాలా సార్లు ఇతరులను తక్కువగా చూసే ట్రెండ్ జరుగుతుంది. మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుకుంటే ఎవరికైనా మనతో లిమిట్‌గా దాటకుండా ఉంటారు ఎవరైనా. కొన్నిసార్లు నో చెప్పడం కూడా చాలా అవసరం. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంతో మన మనసు, మన విలువలను కోల్పోవడం సరికాదు. నిజంగా మనల్ని గౌరవించే వాళ్ళు మన బౌండరీస్‌ను అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళు దూరం అవుతారు. కానీ అది మంచిదే. ఎందుకంటే మనకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు మన జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మన విలువను మనమే సెట్ చేసుకోవాలి. మనతో ఎలా బిహేవ్ చేయాలో ఎదుటి వాళ్లకు మనమే చూపించాలి. ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్‌ను కాపాడుకుంటే మన డెసిషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. మన లైఫ్ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. మరియు మనసు కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. చివరికి మనమే మనకు తోడు అనే నిజం జీవితంలో చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. కానీ ఇది చాలా పవర్ఫుల్ రియాలిటీ. మనం ఎంతమంది మీద ఆధారపడినా, ఎంత సంబంధాలు పెంచుకున్నా ఒక స్టేజ్‌కి వచ్చేసరికి మనతో చివరి వరకు ఉండేది మనమే అనే విషయం క్లియర్ అవుతుంది. ఈ రోజుల్లో పరిస్థితులు చాలా త్వరగా మారిపోతున్నాయి. మనతో చాలా క్లోజ్‌గా ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా దూరం అయ్యే సందర్భాలు వస్తున్నాయి. అవసరం ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నవాళ్ళు, అవసరం లేకపోతే సైలెంట్‌గా కనపడకపోవడం చాలా కామన్ అయిపోయింది. ఇలాంటి సందర్భాల్లో మనం పూర్తిగా బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మనమే మనకు స్ట్రెంగ్త్‌గా మారాలి. ఇతరులపై ఎక్కువగా డిపెండ్ అవ్వడం ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఎమోషనల్‌గా కూడా సెల్ఫ్ సపోర్ట్ నేర్చుకోవాలి. మనకు బాధ వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనను మోటివేట్ చేస్తారని ఎదురు చూడకుండా మనల్ని మనమే హ్యాండిల్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే డబ్బు విషయాల్లో కూడా సెల్ఫ్ డిపెండ్‌గా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే మన డెసిషన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఎవరి మీదైనా అవసరం కోసం ఉండాల్సిన పరిస్థితి తగ్గిపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇతరుల కోసం తమ హ్యాపీనెస్‌ను సాక్రిఫైస్ చేస్తున్నారు. కానీ చివరికి వారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మన హ్యాపీనెస్, మన ఫ్రీ మైండ్‌ను మన చేతుల్లోనే ఉంచుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన గోల్స్, మన గ్రోత్, మన లైఫ్ మనమే ఫోకస్ పెట్టుకుంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనం స్టడీగా ముందుకు వెళ్ళగలుగుతాం. చివరికి మనమే మనకు బిగ్గెస్ట్ సపోర్ట్‌గా, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్‌గా అవుతాం. అప్పుడు మాత్రమే మన జీవితం నిజంగా స్టేబుల్‌గా, కూల్‌గా ఉంటుంది. తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారికి ఈ 4 రోజుల రాశి ఫలాలు, లైఫ్ గైడెన్స్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీకు తెలిసిన కన్యా రాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని రాబోయే రోజుల్లో ముందుగా మీకు తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.